పూజా బలివేళ నా రాజును సేవింప పూజా బలివేళ నా రాజును సేవింప రండి 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 పూజా బలివేళ రాజును సేవింప పూజా బలివేళ రాజును సేవింప స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమ పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన తన్మయత్వమే భక్తి భావమ పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 పూజా బలివేళ రాజును సేవింప పూజా బలివేళ రాజును సేవింప ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ఈ యొక్క విన్నపాల కోసము ప్రార్థిద్దాం. దేవుడు కుటుంబంలో మంచి ఆరోగ్యము దయచేయమని కోరుతూ కృతజ్ఞతగా దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు మిస్టర్ జాయ్, ఐరీనా, చిల్డ్రన్ అన్నాలిస్ అండ్ జోసెఫ్, గన్ ఫౌండరీ, హైదరాబాద్. అదేవిధంగా దివ్యవాణి టీవీ ఛానల్ దీని యొక్క నిర్మాణము కోసము ఈ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసులకు అందజేయటానికి ఎంతగానో సహాయపడుతున్న ప్రతి ఒక్క దాత కోసము వారి యొక్క విజ్ఞాపన ప్రార్థనను దేవాతి దేవునికి ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా సమర్పిస్తూ వారి యొక్క విన్నపాల కోసము ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన రక్షకుడైన యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయము పండుగను కొనియాడుతూ ఉన్నాము. క్రీస్తు ప్రభువు తన యొక్క రక్తాన్ని చిందించి మన పాపాలన్నిటిని కూడా కడిగి వేస్తూ ఉన్నారు ఆ పరమ పవిత్ర హృదయము ద్వారా. అలాంటి మహోత్సవాన్ని జరుపుకుంటున్న మనందరము ఈరోజు ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. దేవా, నేను కూడా మీ హృదయము వలె నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవటానికి నాకు కావలసిన శక్తిని దయచేయని తండ్రి అని ప్రార్థిద్దాం. చాలాసార్లు మన హృదయాలను ఒకసారి పరిశీలించి చూస్తే అసూయ ద్వారా, కోపము ద్వారా, క్రోధము ద్వారా మనము మన హృదయాలను అపవిత్రపరుచుకుంటూ ఉన్నాము. ఈరోజు యేసు పవిత్ర హృదయ మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భాన ప్రభువుని ప్రార్థిద్దాం. తండ్రి, నా హృదయాన్ని కూడా పవిత్రపరచండి, ఎప్పుడు కూడా నా హృదయంలో ప్రేమను, శాంతిని నింపండి తండ్రి అని
ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ మనము చేసిన పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ కోరుకుందాం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళ సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళ సమాధానము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుతున్నాము, మీ దయనీలలో కోరెదము. మిమ్ము వేడుతున్నాము, మీ దయనీలలో కోరే. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా.
పరిశుద్ధపు తన మహాగణతతో కూర్చొని ఉన్నవారా పిత యొక్క ప్రకటన మహాగణతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితము లేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన ఆ దివ్య హృదయం నుండి పొంగి పొరలు ప్రవహించడు అనుగ్రహములకు మేము పాత్రమగునట్లు కరుణింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించడు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసు తిరుహృదయ పండుగ. మొదటి పట్టణము. ప్రభు మిమ్ము ప్రేమించును కనుక మిమ్ము ఎన్నుకొనెను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. మోషే ప్రజలతో ఇట్లు పలికెను, మీరు ప్రభువునకు పవిత్ర ప్రజలు. ప్రభువు ఈ భూమి మీద జనులందరిలోనూ మిమ్మే తన సొంత ప్రజలుగా ఎన్నుకొనెను. మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యాకుల కన్నా తలంపుతో ప్రభువు మిమ్ము ప్రేమించి ఎన్నుకొనలేదు. మీరు జాతులన్నిటిలోనూ స్వల్ప సంఖ్యాకులు, మరి అతడు స్వయముగా మిమ్ము ప్రేమించెను గనుక మీ పితరులతో తాను చేసుకొనిన వాగ్దానమును నిలబెట్టుకొనగోరెను. కనుక మిమ్మే ఎన్నుకొనెను. కావుననే ప్రభువు మహాబలంతో మిమ్ము తోడుకొని వచ్చెను. ఐగుప్తు రాజుకు ఫరో దాస్యము నుండి మిమ్ము విడిపించెను. కావున మీ దేవుడైన యావే ఒక్కడే నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు. అతడు నమ్మదగినవాడు. ఆ ప్రభు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించు వారిని 1000 తరముల దాకా కరుణించును. 1000 తరముల దాకా వారితో తన ఒడంబడిక నిలుపుకొనును. కానీ అతడు తన్ను ద్వేషించు వారిని శిక్షించి తీరును.
తన్ను దేశించు వారిని దండించుటకు ఏమాత్రము వెనుదీయడు. అతడు ఎవరి తప్పిదమునకు వారే ప్రతిఫలము అనుభవించినట్లు చేయును. కనుకనే నేను ఈనాడు మీకు ఆదేశించిన ఆజ్ఞలను, విధులను, చట్టములను తూచా తప్పకుండా పాటింపుడు. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి అంతము వరకు ఉండును. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమున సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. అతని ఉపకారములను వేనిని మరువకుము. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి అంతము వరకు ఉండును. అతడు నీ పాపముల వలనెల్లా మన్నించును, నీ వ్యాధవనెల్లా కుదుర్చును. సమాధి నుండి నన్ను కాపాడును. ప్రేమ నెరుగుననేడు దీవెనలను నీకు వసగును. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువారి ఆయన ప్రేమ అనాది నుండి అంతము వరకు ఉండును. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమానిధి. మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి అంతము వరకు ఉండును. రెండవ పఠనము. దేవుడు మనలను మొదట ప్రేమించెను. పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని బిడ్డ, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలందులకై దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిది. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై ఉండవలెను. దేవుని ఎవరును ఎన్నడూ చూడలేదు. ఆయన ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు ఉండును. ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు ఒసగుట వలన మనము దేవుని యందును దేవుడు మన యందును ఉండుట రూఢి అగుచున్నది. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపెననుట మనము చూచితిమి, పరులకు బోధించితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనిచో వాని యందు దేవుడును దేవుడి యందు అతడును ఉండును. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించును అతడు దేవుని యందును దేవుడు అతని యందును ఉండును. ఇది ఏలిన వారి వాక్కు.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. పదకొండవ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీనిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభిష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు, మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు. ఏలయన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు పవిత్ర హృదయ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. దేవాతి దేవుడు మనకు ఈరోజు ఇస్తూ ఉన్న సందేశం ఏంటంటే, కొద్దిమంది శిష్యులు తన గురువు దగ్గరికి వచ్చి, గురువా, మేము పుణ్యక్షేత్రాలను దర్శించాలని అనుకుంటూ ఉన్నాము, మీరు మాకు అనుమతి ఇవ్వండి అని తన గురువు గారిని అడిగి ఉన్నారు. అప్పుడు తన గురువు గారు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారు, చాలా మంచిది, కానీ మీరు పుణ్యక్షేత్రానికి ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారు అని ప్రశ్నించారు. అప్పుడు ఆ శిష్యులు ఈ రకంగా సమాధానమిస్తూ ఉన్నారు, గురువా, మేము పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మా విశ్వాసాన్ని అంచెలంచెలుగా పెంపొందించుకోవాలని అనుకుంటూ ఉన్నాము. ఇంకా మేము అపారంగా దేవాది దేవుణ్ణి విశ్వసించాలి అని మేము అనుకుంటూ ఉన్నాము. అదేవిధంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము ద్వారా మేము ఎల్లప్పుడూ కూడా దేవుని అనుసరిస్తూ ఉంటాము అని విశ్వసిస్తూ ఉన్నాము అని తన శిష్యులు గురువు గారికి సమాధానమిచ్చి ఉన్నారు. అప్పుడు ఆ గురువు అంటూ ఉన్నారు, చాలా మంచిది, మీరు వెళ్ళి రండి, కాకపోతే నాకు ఒక చిన్న సహాయం చేయండి అని కోరి ఉన్నారు. సరే గురువా, మేము చేస్తాము అని వారు సమాధానమిచ్చారు. ఆ గురువు ఒక కాకరగాయని తీసుకున్నారు, బిట్టగాడ్. ఆ కాకరగాయని తీసుకొని, మీరు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా తీసుకొని వెళ్ళండి, దివ్య బలి పూజలో పాలు పంచుకున్నప్పుడు ఈ యొక్క కాకరగాయని పీఠం చెంత ఉంచి దివ్య బలి పూజలో ప్రార్థన చేయండి. మీపై వచ్చిన దీవెనలు కూడా ఈ యొక్క కాకరగాయపై వచ్చే విధంగా ప్రార్థన చేయండి అని తన గురువు శిష్యులకు తెలియజేసి ఉన్నారు.
ఆ శిష్యులు ఆ విధంగానే పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు. అనేకమైన దేవాలయాల్లోకి వెళ్ళి దివ్య బలి పూజలో పాలు పంచుకొని ప్రార్థన చేశారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కాకరకాయను తీసుకొని బలిపీఠం చెంత ఉంచి ప్రార్థన చేశారు. పుణ్యక్షేత్రాల నుండి తిరిగి వచ్చిన తరువాత ఆ కాకరకాయను తీసుకొని వెళ్ళి, గురువా, మీరు ఆజ్ఞాపించినట్లు మేము ఈ కాకరకాయను ప్రతి దివ్య బలి పూజలో ప్రతి పుణ్యక్షేత్రంలో పీఠం చెంత ఉంచి ప్రార్థించాము, ఇదిగో తీసుకోండి అని ఆ కాకరకాయను ఇచ్చి ఉన్నారు. అప్పుడు ఆ గురువు తెలియజేస్తూ ఉన్నారు, మీరు వెళ్ళి ఈ కాకరకాయని ఒక మంచి కూర చేసుకొని తీసుకొని రండి అని తెలియజేశాడు. అప్పుడు ఆ శిష్యులు వెళ్ళారు, మంచి కూరను వండారు, తీసుకొని వచ్చారు. అందరూ కూడా భోజనానికి కూర్చొని ఉన్నారు. గురువు మొట్టమొదటి ముద్దను నోట్లో పెట్టుకున్నప్పుడు ఎంత ఆశ్చర్యకరము, నేను నమ్మలేకపోతూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. అప్పుడు ఆ శిష్యులు అన్నారు, ఏంటి గురువా, ఏంటి ఆశ్చర్యకరమైన సంఘటన అని అడిగినప్పుడు, ఈ కాకరకాయ ఏంటి ఇంకా చేదుగానే ఉంది, మీరు పుణ్యక్షేత్రాలకు తీసుకొని వెళ్ళారు కదా, దీనిపై ప్రార్థించారు కదా, దేవుని దీవెనలు దీనిపై వచ్చాయి కదా, ఎందుకు ఇంకా చాలా చేదుగా ఉంది ఈ కాకరకాయ కూర అని ప్రశ్నించినప్పుడు శిష్యులు అంటూ ఉన్నారు, ఏంటి గురువా, కాకరకాయ స్వభావమే చేదుగా ఉండడం కదా, చేదుగా ఉండకపోతే తీయగా ఉంటూ ఉందా అని ప్రశ్నించారు. అప్పుడు గురువు అంటూ ఉన్నాడు, నా ప్రశ్న కూడా అదే మీ అందరికీ. మొట్టమొదటిగా మన యొక్క స్వభావాన్ని మార్చుకున్నప్పుడు, మన యొక్క హృదయాలను పవిత్రపరుచుకున్నప్పుడు దేవుని యొక్క దీవెనలు పొందగలుగుతాము. దేవుడు మన హృదయంలోకి ప్రవేశించగలుగుతాడు. ఎప్పుడైతే దేవుడు మన హృదయంలోకి ప్రవేశిస్తారో మనమందరము కూడా దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా జీవించి దేవుని యొక్క దీవెనలను అపారంగా స్వీకరించి వారి యొక్క రాజ్యాన్ని ఇక్కడ స్థాపిస్తాము. మొట్టమొదటిగా కావలసింది మనకు ఏంటంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ప్రార్థించటము కాదు. మొదటిగా మనము మన హృదయాలను మార్చుకోవాలి, మన యొక్క స్వభావాన్ని మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని యొక్క దీవెనలు మనము పొందుతాము అని తన శిష్యులకు తెలియజేసి ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు యొక్క పవిత్ర హృదయ మహోత్సవాన్ని జరుపుకుంటున్న మనందరము కూడా ధ్యానించాలి, మన జీవితాలను ఒకసారి ప్రశ్నించుకోవాలి. క్రీస్తు ప్రభువుని మనము నిజంగా విశ్వసిస్తూ ఉన్నామా? ఒకవేళ మనము నిజంగా వారిని విశ్వసించి వారిని అనుసరిస్తూ ఉన్నట్లయితే వారి హృదయము వలె మన హృదయము కూడా పవిత్రంగా ఉండాలి. వారి హృదయంలో ఏ విధంగానైతే ప్రేమ, శాంతి, సమాధానము, క్షమాగుణము నిండి ఉన్నాయో అదేవిధంగా మన హృదయంలో ఈ ప్రేమ, శాంతి, సమాధానము, క్షమాగుణము అన్నీ కూడా నిండి ఉండాలి. ప్రశ్నించుకుందాం, విశ్వసిస్తూ ఉన్నారా మీరందరూ? ఒకవేళ విశ్వసిస్తూ ఉన్నట్లయితే మీ ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నారా? మీ హృదయము పవిత్రంగా ఉందా? పవిత్రాత్మ ఆలయముగా మారిపోయి అది పవిత్రాత్మ యొక్క నివాస ఆలయముగా మీరు పవిత్రాత్మతో మీ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారా? ఆలోచిస్తే అలా జీవించటం లేదు అని చాలా క్లుప్తంగా అనిపిస్తూ ఉంది మనందరికీ. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు దేవుని యొక్క కుమారుడు, దేవుడు మానవుడు. మానవునిలాగా మనలో ఒక సామాన్య మానవ జీవితాన్ని జీవించి ఉన్నారు. ఆ జీవితాన్ని జీవిస్తున్నన్ని రోజులు కూడా ఆ 33 సంవత్సరాలు ఈ లోకంలో వారు ఒక సామాన్య మానవునిగా జీవించినప్పుడు ఎందరో ప్రజలు వారి దగ్గరికి వెళ్ళారు, ప్రేమను స్వీకరించారు. గుడ్డివారు చూపును పొందారు, కుంటివారు నడకను పొందారు. ఇంకా ఎన్నో వ్యాధులతో సతమతమవుతున్న వారందరూ కూడా ఎప్పుడెప్పుడు క్రీస్తు ప్రభుని కలవాలా, ఎప్పుడెప్పుడు వారి యొక్క అంచునైనా కానీ తాకితే నాకు స్వస్థత లభిస్తూ ఉంది అనే విశ్వాసముతో వారిని అనుసరించారు, వారిని కలవాలి అని అనుకున్నారు, కలిశారు, స్వస్థతను పొంది ఉన్నారు. ఎందుకు ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు ఒక సామాన్య మానవునిగా చేయగలిగారు అంటే వారి హృదయము పవిత్రమైన హృదయము కనుక.
వారు చేస్తూ ఉన్న ప్రతి ఒక్క కార్యము కూడా ఎంతో పవిత్రమైంది కనుక వారు ఈ స్వస్థతలను అందరికీ కూడా అందించగలిగి ఉన్నారు. ఈరోజు మనము ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నాం, జ్ఞానస్నానాన్ని స్వీకరించాం, కానీ మనము ప్రభు వలె మన హృదయాలను పవిత్రంగా ఉంచుకోలేకపోతూ ఉన్నాం. ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం నుండి చదివి చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. నన్ను విశ్వసించి జ్ఞానస్నానము స్వీకరించిన వారు రక్షింపబడుదురు, నన్ను విశ్వసించకుండా జ్ఞానస్నానము స్వీకరించని వారు దండింపబడుదురు అన్నారు. అదేవిధంగా నన్ను విశ్వసించి జ్ఞానస్నానము స్వీకరించిన వారందరికీ కూడా ఈ యొక్క ప్రత్యేక లక్షణాలు అని ఉంటాయి అన్నాడు. ఏంటి అవి అంటే, మీరు ఎవరి శిరస్సుపై మీ చేతిని ఉంచి ప్రార్థిస్తారో వారి యొక్క వ్యాధులన్నీ కూడా వెళ్ళిపోయి వారు ఆరోగ్యవంతులవుతారు అని తెలియజేస్తూ ఉన్నారు. అన్య భాషలలో మీరు మాట్లాడగలుగుతారు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలుగుతారు అని తెలియజేస్తూ ఉన్నారు. అపారకరమైన ఏదైనా పానీయాన్ని మీరు స్వీకరించిన ఎడల ఎలాంటి ప్రాణహాని మీకు కలిగించదు అని తెలియజేస్తూ ఉన్నారు. సర్పములను ఎత్తి పట్టుకోగలిగే ధైర్యము మీకు ఉంటుంది అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మనమందరము కూడా విశ్వసిస్తూ ఉన్నాం, జ్ఞానస్నానాన్ని స్వీకరించాం, కానీ అన్య భాషలలో మాట్లాడి దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలుగుతూ ఉన్నామా? వ్యాధితో అల్లాడుతున్న వారి శిరస్సుపై మన యొక్క హస్తాన్ని ఉంచి ప్రార్థన చేసి వారికి స్వస్థతను దయచేయగలుగుతూ ఉన్నామా? ప్రాణహానికరమైన ఏదైనా పానీయాన్ని ఎలాంటి భయము లేకుండా దానిని స్వీకరించగలిగే ధైర్యము మనకందరికీ ఉన్నదా? సర్పములను ఎత్తి పట్టుకోగలిగే ధైర్యముతో నిండి ఉన్నామా? ఆలోచిస్తే అలా లేము ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే మన హృదయం అంతా కూడా అపవిత్రంగా ఉంది. పవిత్రాత్మతో ఉండాలి. మన హృదయాన్ని పవిత్రాత్మ ఆలయముగా మార్చుకోవాలి. క్రీస్తు ప్రభు ఆ యొక్క పవిత్ర హృదయము ద్వారా శిలువ నుండి రక్తాన్ని చిందించి మన పాపాలన్నిటిని కూడా కడిగి వేస్తూ ఉన్నారు. ఎందుకు మన పాపాలన్నిటిని కూడా కడిగి వేస్తూ ఉన్నారు అంటే, మన హృదయము ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉంటేనే దేవుడు మన హృదయంలో తన నివాసాన్ని ఏర్పరచుకుంటారు. పవిత్రాత్మ మనతో జీవిస్తూ ఉంది. ఎప్పుడైతే పవిత్రాత్మతో మన నివాసాన్ని కొనసాగిస్తామో అన్య భాషలలో మాట్లాడగలుగుతాం, దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలుగుతాం. మనము చేసిన ప్రార్థన ఎందరికో మేలు చేస్తూ ఉంది. పవిత్ర హృదయము అనేది ఎంతో అవసరము మనకి. ఈ యొక్క మానవ బలహీనతల వలన మనము అపవిత్రంగా మన హృదయాన్ని మారుస్తూ ఉన్నాం. ప్రతి దివ్య బలి పూజలో క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరిద్దాం. స్వీకరించి మన యొక్క పాపాలన్నిటిని కూడా కడిగి వేస్తూ పవిత్రంగా జీవిద్దాం. ప్రభు ఏ విధంగానైతే తన యొక్క రక్తాన్ని ఆ హృదయము ద్వారా చిందించి మన పాపాలను కడిగి మనకు పవిత్రతను ప్రసాదిస్తూ ఉన్నారో, ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా దివ్య సప్రసాదము ద్వారా ఆ పవిత్రతను కొనసాగిద్దాం. పవిత్రమైన జీవితాన్ని జీవిద్దాం. దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా ఎల్లప్పుడూ మన జీవనాన్ని కొనసాగిద్దాం. ఆమెన్. మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిద్దాం. విశ్వాస సంగ్రామం. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, మా జగద్గురు పోప్ ఫ్రాన్సిస్ని, మా పీఠాధిపతులు తుమ్మ బాలగారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యులను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారు ఎల్లప్పుడూ కూడా పవిత్ర హృదయముతో వారి జీవితాన్ని కొనసాగిస్తూ ప్రతి ఒక్క విశ్వాసి కూడా పవిత్ర హృదయంతో జీవించే విధంగా
బోధించే శక్తిని వీరికి దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవా, కుటుంబంలో మంచి ఆరోగ్యము దయచేయాలని కోరుతూ ఉన్న మిస్టర్ జాయ్ ఐరీనా వారి విన్నపాన్ని స్వీకరించండి. వారు ఎల్లప్పుడూ కూడా మంచి ఆరోగ్యంతో జీవించే విధంగా వారిని దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, దివ్యవాణి టీవీ ఛానల్ కోసము ఎంతగానో సహాయపడుతూ ఉన్న ప్రతి ఒక్క దాతను కూడా మీకు అందిస్తూ ఉన్నాము. తండ్రి, వీరి యొక్క విన్నపాలన్నిటిని కూడా స్వీకరించండి. ఎల్లప్పుడూ వీరు పవిత్ర హృదయముతో నిండి ఉండి మిమ్ము అనుసరించి జీవించే విధంగా వీరిని ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవ, క్రీస్తు ప్రభు యొక్క పరమ పవిత్ర హృదయ మహోత్సవాన్ని జరుపుకుంటున్న మేము ఈరోజు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మా యొక్క స్వభావాన్ని మేము మార్చుకొని మా హృదయాలను పవిత్రపరచుకొని ఎల్లప్పుడూ కూడా మీ యొక్క ప్రియ బిడ్డలుగా జీవిస్తూ మీ యొక్క రాజ్యాన్ని స్థాపించే శక్తిని మాకు అందించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, అపురూపమైన మీ ప్రేమను మాపై కుమ్మరించుచున్న మీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేమర్పించు ఈ బలి మీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయును. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో
మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీసభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారము వలన తెరచియున్న రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఊటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నాము. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై మీ ప్రస్తుతి చేయుచు మీ వైభవంను నిరతము ప్రకటించుట ఎట్లనగా, వినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతులకు హోసాన పాడగా, దూతల స్తుతిగానముతో స్వర్గవాసులందరితో దేవాది దేవునకు స్తుతులు పాడుగా. దేవాది దేవునకు స్తుతులు పాడుగా. హోసానా 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 హోసానా. ధన్యులు ప్రతివారులు విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. ధన్యులు ప్రతివారులు విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. నదులను సెలయేరులను గాలియును మేఘము, నదులను సెలయేరులను గాలియును మేఘము, భూలోకవాసులను స్తుతులు పాడుగా. భూలోకవాసులను స్తుతులు పాడుగా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ
దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన్న ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన్న ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము వసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకపరచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోను, పునీత జోజప్పతోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక,
మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూలోకమందున నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు మా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా, ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం.
భుజించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము మీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సహోదరి సహోదరులందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతు, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తమును రోచి నడిపించితివే, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివే.